సో ఫ్రీ బీస్ అతిపెద్ద సవాలు. ఈ ఫ్రీ బీస్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఇంతకుముందు లోకల్ రాజకీయ పార్టీలు ఇచ్చేవి, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా ఫ్రీ బీస్ ఇవ్వకపోతే గెలిచేటట్లేదు. వాళ్ళు న్యాయం అని చెప్పి ₹1,00,000 సంవత్సరానికి ఇస్తామంటే ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయిన పరిస్థితి, 37 సీట్లు సమాజ్వాదీ పార్టీకి వచ్చాయి. సో అక్కడ ఫ్రీ బీస్ అనేది ఆటోమేటిక్గా అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. అది హిందువా ముస్లిమా క్రిస్టియన్ లేదు, హిందువుల ఓట్లు కూడా డివైడ్ అవుతున్నాయి. ఉచితాలకు సంబంధించి ఉచితాలకి జాతీయ రాజకీయ పార్టీలు కూడా ఒక పార్టీ ఇస్తుంటే ఇంకో పార్టీ కాదండి కదా. నాలుగవది మనీ. ఎన్నికల్లో ధన ప్రభావం చాలా పెరుగుతోంది. ఎన్నికల్లో ధన ప్రభావం పెరగడం వల్ల ఎన్నికలకు వచ్చేసరికి నేషనలిస్టిక్ ఇష్యూస్ గుర్తుకు రావట్లేదు, జాతీయవాద ఇష్యూస్ గుర్తుకు రావట్లేదు, హిందూ మతానికి సంబంధించిన ఇష్యూ రావట్లేదు. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు. అప్పుడు ఏమవుతారు, అందరు హిందువులే కదా పోటీ చేసేవాళ్ళు, మేము కాదా హిందువులం అని చెప్పి డబ్బులు పంచిన పెట్టిన వాడికి ఓటేస్తున్నాం.